ఇచ్చాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. వాళ్ళ ఇళ్లలో ఇదే టైప్ లో మాట్లాడతారా? ఏ వాక్యాలు మాట్లాడతారా? ఏ బూతులు మాట్లాడతారా? ఆశ్చర్యంగా ఉంది. సంస్కారం ఉన్న ఏ వ్యక్తి అయినా ఇటువంటి భాషని ఏం చేయాలి? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ భాష వాడుతున్నప్పుడు నువ్వు ఆపాలి. ఇది కరెక్ట్ కాదు, ఇది మంచిది కాదు, రాజకీయాల్లో ఇటువంటి భాష అసలు రాకూడదు. ఇతను ఒక్కడే కాదండి, ఎవ్రీబడి. వంశీ సేమ్ థింగ్. వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు నువ్వు ఎంజాయ్ చేసావు అసెంబ్లీలో కూర్చొని. అంటే ఏంది? రేపు నీ కుటుంబం మీద మాట్లాడితే. కానీ అతని అదృష్టం ఏం తెలుసా? జగన్మోహన్ రెడ్డి అదృష్టం. మనకు మాట్లాడే సంస్కారం ఆ టైప్ మనం మాట్లాడలేము కాబట్టి హీఈస్ గాట్ అవే విత్ ఇట్. హీఈస్ లక్కీ. హీఈస్ లక్కీ దట్ తెలుగుదేశం పార్టీ అండ్ ఈ రోజు కూటమికి ఒక గౌరవము, ఒక కల్చర్, ఒక సంస్కారం ఉందనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి కుటుంబం హ్యాపీగా ఉంది. మనం ఎంకరేజ్ కూడా చేయకూడదు. అయ్యి చెయ్యి కూడా బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే పురంధేశ్వరి కానీ లోకల్ గా ఎవడైనా ఒప్పుకుంటాడు ఆ భాషకి. తిడతారు. బుద్ధుందా? ఏం మాట్లాడుతున్నావు? కావాలంటే పాలసీ మీద విమర్శించు, వాళ్ళు చేసిన తప్పుల మీద విమర్శించు. వాళ్ళ కుటుంబాలు ఏం చేస్తారండి? జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఏం చేసిందని మనం విమర్శించాలి. వాళ్ళకి ఏం సంబంధం అసలు రాజకీయాలతో? పవన్ కళ్యాణ్ కూతురికి ఏం సంబంధం? పవన్ కళ్యాణ్ వైఫ్ కి ఏం సంబంధం? బాబు గారి శ్రీమతికి ఏం సంబంధం? అసలు వాళ్ళకి ఏం సంబంధం రాజకీయాల్లో? వాళ్ళని ఏంది టార్గెట్ చేసేది? ఈరోజు మేము జగన్ గారి శ్రీమతిని మేము టార్గెట్ చేస్తే అది మంచి పని? ఎదవ పని, సంస్కారం లేని పని, సంస్కారహీనుడు. ఈ రోజు వాడు మాధవ్ చెప్తున్నాడు, ఆయన యుద్ధం, ఆయన ప్రకటించిన యుద్ధం ఏందో తెలుసా? ఫ్యాక్షన్ యుద్ధం. అంతర్యుద్ధం కాదు, అది ఫ్యాక్షన్. అంతే. మీరు ఇట్లా చేస్తే మేము మళ్ళీ మా ఫ్యాక్షన్ మెంటాలిటీ బయటకు తీసుకొని వచ్చి మేము కత్తులు బాంబులు తీసుకొని ఏమన్నా చెప్తున్నాడా? ఈ విధంగా ఒక అమ్మాయిని నువ్వు పేరు చెప్పకూడదు, పొరపాటు అయిపోయింది, నేను చెప్పకూడదు, నేను చెప్పేశాను, నేను క్షమించండి అని అడిగేది ఒక పద్ధతి. లేకుండా అడ్డంగా మాట్లాడితే అంటే మేము మాట్లాడలేము అడ్డంగా. సో నేను అనేది ఒకటి. దీనికంతా ఎవరు దీనికి వెంకటరమణారెడ్డి గారు ఒక అంశం ఏంది? ముహూర్తం శివరాత్రి రోజు ఎందుకు పెట్టారు? ప్రత్యేకించిన కారణం ఒకటండి. తప్పులు చేసినోడు ఎవడు హీ కెన్ నాట్ గెట్ అవే. ఈ రోజు ఏదో టార్గెట్ చేసి మీరు దయచేసి ఆ కాన్సెప్ట్ లో నుంచి ఇదిగో నిజంగా మేము టార్గెట్ చేస్తుంటే నిజంగా టార్గెట్ అంటే వాళ్ళకి ఇప్పుడు ప్రతిదీ టార్గెట్ లాగా అనిపిస్తుంది కదా. వాళ్ళకి అనిపించచ్చు, కానీ నేను చెప్తున్నా రెడ్ బుక్ గాని ఓపెన్ చేస్తే ఈ రోజు ఆయన్ని పోయి సార్ మీరు 5వ తేదీ రండి సార్ ఇదిగో సార్ ఇక్కడ రాసిన్నాం సార్ ఎఫ్ఐఆర్ లో 5వ తేదీ సార్ డేటు 10:30కి రండి సార్ అందరూ సొక్కా పట్టుకొని జీప్ లో ఎక్కించుకొని తిరుక్కుంటూ ఒక 4-5 రోజుల తర్వాత విజయవాడకు వస్తారు. ఈ లోపల తోముతారు. అది రెడ్ బుక్. వాళ్ళు చేసిన పనులు అయ్యి మేము కూడా ఇంకా అదే విధంగా చేయాలా? లేకపోతే గౌరవంగా ఇచ్చి అయ్యా 5వ తేదీ రాండయ్యా, ఇప్పటికీ 2 సార్లు చెప్పామయ్యా మీకు, మీరు రాండయ్యా కోర్టుకి, మీరు పోలీస్ స్టేషన్ కి హాజరు కాండయ్యా అని ఎంత మర్యాదగా మీరు చేంజ్ చూడండి. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేసింది, మా దగ్గర సిబిఎన్ గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, మీకు ఆ డిఫరెన్స్ కనిపించడం లేదా? సో నేననేది ఏంటంటే దీనికంతా అసలు ఎవరిని శిక్షించాలి? జగన్మోహన్ రెడ్డిని శిక్షించాలి. ఎందుకు శిక్షించాలి జగన్మోహన్ రెడ్డిని? ఆయన మాట్లాడలేదు కదా అంటారు. అనొచ్చు, ఆయన కూడా మాట్లాడున్నాడు పవన్ కళ్యాణ్ వైఫ్ గురించి, ఆయన కూడా మాట్లాడున్నాడు. నేను అనేది ఏంటంటే అసలు దాన్ని ప్రోత్సహించింది నువ్వు ప్రోత్సహించి ఒక పార్టీ నాయకుడిగా నువ్వు ఉన్నప్పుడు యూ హావ్ టు టేక్ ద బ్లేమ్ అనేది పాయింట్. రైట్ డిస్కస్ చేద్దాం. సో ఎందుకంటే పోసాని గారు మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం సినిమా ఇండస్ట్రీలో కూడా.